ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను మీకు. ముందు ఇవన్నీ వినండి. విన్న తర్వాత మనం దీని గురించి చర్చించుకుందాం. ఈ అమ్మాయి పేరు సుఫియా సుఫీ. ఈమె ఏం చేసింది అంటే, ఈమెకి రన్నింగ్ చేయడం అలవాటు అనమాట. బాగా రన్నింగ్ చేయగలుగుతుంది. అయితే ఈమె ఏం ఆలోచించిందంటే, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రన్నింగ్ చేస్తూ ప్రయాణం చేయాలి అని కోరుకున్నారు అన్నమాట. అందుకోసం వాళ్ళు కూడా ప్రోత్సహించిండ్రు. చక్కగా 68 రోజుల్లో 23 గంటలు, అంటే 68 రోజుకు 23 గంటలు చొప్పున 68 రోజులు పరిగెత్తి మరి 4167 కిలోమీటర్లు మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అంటే భారతదేశం మొత్తం చుట్టేసింది ఈమె చాలా వేగంగా పరిగెత్తుతూ. అంటే ఎంత గొప్ప విషయం అండి. అంటే ఆమెకు ఉన్న టాలెంట్ పరిగెత్తడము అనేది, దాంతోనే ఆమె చాలా దూరం ఇట్లా పరిగెత్తాలి నేను అని ఒక సంకల్పం చేసుకుంది. దానికి అనుకూలంగా ఈ విధంగా రూపుదిద్దుకొని ఈ రికార్డును సృష్టించింది. అంటే మనము ఏదైనా కోరుకొని సంకల్పం చేసుకుంటే తప్పకుండా దానికి గుర్తింపు, ఫలితం అనేది లభిస్తుంది అని తెలుస్తుంది కదా. అలాగే వీళ్ళు చూడండి, 5 అక్క చెల్లెళ్ళు ఒక సామాన్య కుటుంబంలో జన్మించిండ్రు. ఏమనుకుంటారండి, పిల్లలు పెరిగితే చదువుకొని ఇంత ఏదో ఉద్యోగం దొరికితే చేస్తారు, లేకుంటే ఆడపిల్లలకు పెళ్ళి చేస్తే అయిపోతుంది, ఇట్లా ఆలోచిస్తారు. కానీ వీళ్ళు అట్లా కాదు. మంచిగా చదివి, బాగా చదివి ఐఏఎస్ కావాలి అని కోరుకున్నారు. అక్క చెల్లెళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకున్నారు. చదువులలో సహకరించుకొని వాళ్ళు ఏం గొప్పగా ప్రైవేట్ పాఠశాలలో పోయి చదువుకోలేదు. మామూలు స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు. కానీ వాళ్ళు ఐఏఎస్ దానికి సెలెక్ట్ అయ్యారు. 5కి 5 కూడా ఐఏఎస్లో అయినారు. ఎంత గొప్ప విషయం అండి. మరి అలాగే ఇగో ఈమెను చూడండి. ఈమె సోమా మండల్, ఢిల్లీకి చెందిన అమ్మాయి. ఈమె ఒక స్కూల్లో పనిచేస్తుంది, టీచర్. స్కూల్లో టీచర్ అంటే ఏముందండి, మామూలే కదా, చాలామంది టీచర్లు ఉంటారు. మరి ఈమె గొప్పతనం ఏంటిది అంటే, ఈమె గ్లోబల్ కేంబ్రిడ్జ్ అవార్డుకు సెలెక్ట్ అయింది. ఎందుకు సెలెక్ట్ అయింది? ఈమెకి ఏమన్నా రాజకీయ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఎవరు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా అనుకుంటాం మనం. ఎవరన్నా ఏదన్నా అయింది అనగానే మనకేమొస్తుంది, వాళ్ళకి ఎవరో సపోర్ట్ ఉన్నారు అనుకుంటాం. మనం చేసే పని చేసుకుంటూ పోతే ఎవరన్నా మనకు సపోర్ట్ చేస్తారు. అంతేగాని మన దగ్గర ఏం టాలెంట్ లేనప్పుడు, ఇప్పుడు ఒక పాట పాడేటోళ్ళు ఉంటే వాళ్ళకి పాట నేర్పిస్తారు తల్లిదండ్రులు, దాన్ని పాడే అవకాశం కల్పిస్తారు ఎవరితోనన్నా మాట్లాడి. అప్పుడు ఆ విధంగా డెవలప్ అవుతుంది. కానీ టాలెంట్ అయితే మన దగ్గర ఉన్నది, తెలుసుకొని దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి కదా. ఈమె మామూలుగా టీచర్గా జాయిన్ అయింది. కానీ ఈమెకు ఒక సంకల్పం ఉంది. ఏంటి అంటే, బోధించడం కేవలం క్లాసుల ఆ బుక్లో ఉన్నది చెప్పడం కాదు, చదువుకున్నది వాళ్ళకి జీవితంలో ఉపయోగపడాలి. ఈమె ఒక సైన్స్ టీచర్ కాబట్టి ఏం చేసింది, ఈమె పర్యావరణ పరిరక్షణ కోసము విద్యార్థులకు అందులో ఉన్నాయి, పర్యావరణం ఎట్లా పాడైపోతున్నది, మనం ఎలా రక్షించుకోవాలని ఉంది. కానీ దాన్ని నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఈమె వాళ్ళకి బోధించింది. వాళ్ళకి ఆ దిశగా ఆలోచింపజేసే విధంగా ఈమె చెప్పిందనమాట. దానివల్ల పిల్లలందరూ కూడా ఆ దశలో ఆలోచించి చాలా యాక్టివ్గా పాల్గొనడం మొదలుపెట్టినారు. అందుకని ఇటువంటి టీచర్లను మొత్తం ప్రపంచంలో నుండి 129 దేశాల నుండి 12,000 మందిని సెలెక్ట్ చేసిండ్రట. ఆ 12,000లో ప్రపంచం మొత్తంలో ఉన్న 12,000 మంది టీచర్లో ఈమె ఈ అవార్డుకు
అర్హత సంపాదించుకుంది. అంటే మనకు ఉన్నదాన్నే మనం ఉపయోగించి ఏదో ఒకదాన్ని మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చేయడం వల్లనే ఆమెకి ఈ అవార్డు వచ్చింది. అంతేగాని ఆమె ఎక్కడికో పోయి ఏదో నేర్చుకొని ఎవరో ఏవో డబ్బులు పెట్టి కొనుక్కొని ఇట్లా ఏం చేయలేదు కదా. అంటే మనకు ఉన్న దాన్ని మనము నిస్సంకల్పంగా, అంటే ఫలితాన్ని ఆశించి చేయకుండా మన సంతోషంతో దాన్ని డెవలప్ చేస్తూ ఇతరులకు ఉపయోగపడేటట్టు చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. దానివల్ల మనకు జీవనోపాధి కలుగుతుంది, చక్కగా పేరు వస్తుంది, మనం ఉన్నత స్థాయికి ఎదుగుతాం. చూడండి ఇప్పుడు ఆ అమ్మాయి అలాగే అయింది కదా. మరి ఇంకా ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి, కెనడాలో ఉంటుందట. 12 ఏళ్ళే ఈ అమ్మాయికి. కానీ చిన్నప్పటి నుంచి మీకు ఏదో చేయాలి. కొంతమంది పిల్లలు ఏమైనా బొమ్మలు ఉంటే విప్పుతారు, విప్పి వాటిని మళ్ళీ అతికిస్తారు, దాన్ని ఎట్లా పెట్టాలో చూస్తూ ఉంటారు. మనమేమో కోప్పడుతూ ఉంటాం, అరే అది వీకకురా, వాటి ఆడుకో, ఇట్లా బొమ్మ అంటే బొమ్మలా కూర్చొని ఆడుకోవాలని. కానీ వాళ్ళకి ఏదో సంథింగ్ న్యూ చేయాలనే ఆలోచనలు ఉంటాయి. వాళ్ళని అట్లా చేసినప్పుడు వాళ్ళు కొత్తగా ఏదో ఒకటి కనుక్కోగలుగుతారు. మనకన్నా పిల్లలకు తెలివితేటలు ఈ కాలానికి తగినట్టు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. కాబట్టి మన ఆలోచనలు ఏమో మన చిన్నప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో వాటికి అనుకూలంగా ఉంటాయి. ఈ కాలానుగుణంగా వీళ్ళకేమో ఇప్పటి దాన్ని బట్టి వాళ్ళకి ఆలోచనలు వస్తాయి అన్నమాట. అట్లనే ఈమె 12 ఏళ్ళ వయసులోనే చక్కగా స్టార్టప్ చేసింది. అంటే ఒక కంపెనీకి పెట్టగలిగింది ఈమె కృషి చేసి. అంటే మనము ఏదైనా కూడా సంకల్పం అనేది ఉండి మనకున్న టాలెంట్ను ఉపయోగించుకొని డెవలప్ చేసుకుంటే తప్పకుండా అది మనకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది, మనకు గుర్తింపు తెస్తుంది, మనకు ఉపాధిని కూడా కల్పిస్తుంది, పైపెచ్చు మనం ఆనందంగా జీవించగలుగుతాం. ఒక సింగర్ ఉందండి, ఆమెకి పాడడం గొంతు చాలా బాగుంది, ఆమెకు పాటలంటే ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పుడు పిల్లలు కొంతమంది పాడుతూ ఉంటారు. పాడే వాళ్ళకి సంగీతం నేర్పించడము, ఆ దిశగా వాళ్ళను ప్రోత్సహించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇంకా బాగా నేర్చుకొని ఆ దిశలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వాళ్ళకి లేనిదాన్ని ఇప్పుడు నువ్వు డ్యాన్సే నేర్చుకో, నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలి, పాటలు పాడితే ఏమొస్తుంది అని మనం డిస్కరేజ్ చేసినాం అనుకోండి, అప్పుడు వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు, మళ్ళీ అటు పాటలు నేర్చుకోరు, ఏది లేకుండా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి. ఏ టాలెంట్ ఉన్నా చూడండి, ఆ అమ్మాయి వట్టిగా పరిగెత్తడం వల్ల ఒక రికార్డు సృష్టించింది. ఆమెకు అలా ఒక రికార్డు సృష్టించడం వల్ల అందరికీ తెలిసింది ఇప్పుడు. కాబట్టి ఆ టాలెంట్ వల్ల ఆమెకు దేనికన్నా కోచ్గానో ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. కాబట్టి మనము దేన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని కూడా వాళ్ళకున్న దాన్ని అడ్డుకోకూడదు. వాళ్ళకున్న తెలివితేటలను ప్రోత్సహించి వాళ్ళకి సహకరించాలి డెవలప్ కావడానికి, తల్లిదండ్రులు ముఖ్యంగా. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వాళ్ళను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలి. అలా చేస్తే తప్పకుండా ఏదో ఒక రోజు వాళ్ళు మనకు వాళ్ళ టాలెంట్ వల్ల చక్కగా ఏదో విజయాన్ని పొంది మనకు చూపిస్తారు. ఆ రోజు మంచిగా మనను కూడా మెచ్చుకుంటారు కదా అండి అందరూ. పిల్లలను మెచ్చుకుంటారు, పిల్లలను తల్లిదండ్రులను కూడా మెచ్చుకుంటారు ఒక మంచి పని చేసినప్పుడు కదా. కాబట్టి మనము ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమైనా మీ పిల్లల కోసం అలాంటివి చేస్తే
కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇతరులు కూడా తెలుసుకుంటారు కామెంట్లో రాస్తే మీ పిల్లలకి ఎట్లా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మరి మీకేమన్నా తెలిసిన విషయాలు ఉంటే కూడా మీరు కామెంట్లో తెలియజేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.